దేశవ్యాప్తంగా మావోయిస్టులు లేరని ప్రకటించబోతా ఉన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఇప్పటికే మావోయిస్టు రహిత భారతదేశంగా మార్చి 31 కల్లా చేస్తామంటూ ప్రకటన చేసినటువంటి అమిత్ షా దానికి తదనుగుణంగా సిఆర్పిఎఫ్ బలగాలను కుంబింగ్ను చేపడుతూ ఛత్తీస్గఢ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ఆయా ప్రాంతాలలో అడవిల్లో ఉన్నటువంటి నక్సల్స్ పైన కుంబింగ్ నిర్వహించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే భారీ ఎత్తున నక్సల్స్ మృత్యువాటపడ్డటువంటి సందర్భాలు మనం చూసాం. భారీగా ఎన్కౌంటర్లు జరిగాయి. ఎదురొచ్చినటువంటి వారిని ఎన్కౌంటర్లు చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. మొత్తం మీద నంబాల కేశవరావు లాంటి వాళ్ళని కూడా మట్టుబెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. బలగాలు నంబాల కేశవరావు లాంటి వాళ్ళని కూడా మట్టుబెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. నంబాల కేశవరావు ఆ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్నటువంటి తనని కూడా మట్టుబెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. హిడ్మా లాంటి వాళ్ళని కూడా మట్టుబెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. భారీ ఎత్తున నక్సల్స్ మృత్యువాత పడ్డటువంటి సందర్భాన్ని ఎన్కౌంటర్లలో నేలకొరిగినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇక అదే భారీ ఎత్తున లొంగుబాట్లు కూడా జరిగాయి. తిప్పరి తిరుపతి అలియా దేవజీ, మల్లా రాజిరెడ్డి లాంటి కేంద్ర కమిటీ సభ్యులు సైతం లొంగిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ పార్టీకి సంబంధించినటువంటి సీసీ మెంబర్లు, ఆ పార్టీకి సంబంధించినటువంటి బెటాలియన్ మెంబర్స్, ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యదర్శులు అందరూ కూడా లొంగిపోతున్నటువంటి సందర్భాలు మనం చూసాం. ఈరోజు కూడా చెన్నూరి నారాయణరావు ఏపీ డీజీపీ ముందట లొంగిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా రోజుకొక ఎన్కౌంటర్ లేదంటే లొంగుబాటు, ఎన్కౌంటర్ లొంగుబాటు ఇలా దాదాపు సంవత్సరంన్నర కాలంగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మావోయిస్టులకు సంబంధించినటువంటి విషయంలో అమిత్ షా గతంలో చేసినటువంటి ప్రకటన ఒకసారి చూద్దాం. ఇక ఆ తర్వాత పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం. माओवाद के खिलाफ के अभियान की निश्चित रूप से जिक्र करना चाहता हूं. देश के 12 प्रदेशों और अनगिनत जिलों में माओवाद ने एक प्रकार से वहां की जनता को नागचूड़ के अंदर जकड़ कर रखा था. जब भारत सरकार ने तय किया कि ये माओवाद को देश की धरती पर से पूर्णतया नस्यत किया जाएगा, उखाड़कर फेंक दिया जाएगा, इसमें सबसे महत्वपूर्ण भूमिका कोई एक बल की रही है तो सीआरपीएफ और मेरे कोबरा के जवानों की भूमिका बहुत महत्वपूर्ण रही है. मैं कल्पना ही नहीं कर सकता कि इतना बड़ा ऐतिहासिक काम, इतना विकट और दुष्कर काम देखते 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 3 साल के अंतराल में ही सिफत पूर्वक समाप्त कर दिया गया. और आज सीआरपीएफ के जवानों के भरोसे मैं देश की जनता को फिर से कहना चाहता हूं, फरवरी समाप्त होने आया है. फिर से मेरी बात में दोहराता हूं, 31 मार्च 2026 को इस देश को हम माओवादी समस्या से पूर्ण रूप से मुक्त करा देंगे और माओवाद का संपूर्ण उन्मूलन हो जाएगा. చూసాం అమిత్ షా ఏం చెప్పాడో చూసాం. అమిత్ షా క్లియర్గా చెప్పాడు, మార్చి 31 లోపట మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తామన్నాడు. అందులో భాగంగానే ఆపరేషన్ కగార్ 1, 2లను తీసుకొచ్చాడు. అందులో భాగంగానే ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలను అటు ఎన్కౌంటర్లు, ఇటు లొంగుబాట్లను చూసాం. ఇక తెలంగాణ రాష్ట్రం ఒక అడుగు ముందుకేసి మావోయిస్టులు ఎవరున్నా జనజీవన స్రవంతిలోకి వస్తే మేము వారికి ఎలాంటి ముప్పు తలపెట్టకుండా వారికి ఇవ్వాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి భరోసాలను ఇస్తూనే, రిహాబిలిటేషన్ కల్పిస్తామని చెప్తూనే వారిపైన రివార్డ్స్ను కూడా వారికి అందజేస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగానే భారీ ఎత్తున అటు ఛత్తీస్గఢ్, ఇటు మహారాష్ట్ర, అటు జార్ఖండ్ తదితర ప్రాంతాలకు సంబంధించినటువంటి మావోయిస్టులు కూడా తెలంగాణలో లొంగిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. భారీగా ఇక్కడ లొంగిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మొత్తం మీద అటు హిడ్మా చనిపోయినటువంటి తర్వాత బర్సే దేవా కూడా ఇక్కడికే వచ్చి లొంగిపోయినటువంటి సందర్భం. మరొక వైపు మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక నేతలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడే లొంగిపోయారు.
దేవుజీ తిప్పరి అలియాస్ తిరుపతి అలాగే మల్లా రాజిరెడ్డి, వారితో పాటుగా సీసీ మెంబర్లుగా ఉన్నటువంటి సోను, వారితో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పలువురు కీలకమైనటువంటి నేతలు కూడా లొంగిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఒకరిద్దరు మిగిలి ఉన్నట్టున్నారు. గణపతి ఎక్కడున్నాడో ఇంకా ఆచూకీ దొరకట్లేదు. కానీ తను సజీవంగా ఉన్నాడు అనేటువంటి మాటనైతే మావోయిస్టులు, లొంగిపోయినటువంటి మావోయిస్టులు నమ్ముతూ ఉన్నారు. తను దొరికితే ఎట్లా అనే దానిపైన కూడా కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా తిరుపతి లొంగుబాటు సమయంలో పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశాడు. ముఖ్యంగా గణపతికి సంబంధించినటువంటి విషయంలో తాను 2024లో కలిసినట్టు కూడా తాను చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు అమిత్ షా ముందట గణపతి లొంగిపోబోతున్నాడంటూ వార్తలను అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక రేపు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మావోయిస్టు రహిత రాష్ట్రాలుగా ప్రకటించుకున్నాయి. ఇక దేశమే మావోయిస్టు రహితంగా ఉందని చెప్పేటువంటి ప్రయత్నం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేయబోతా ఉన్నాడు. అటు పార్లమెంట్లు ఉభయ సభలైనటువంటి పార్లమెంటు, అటు రాజ్యసభలో పార్లమెంట్లో కూడా ఈ యొక్క అంశాన్ని ప్రస్తావించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి ఒక భారీ విజయోత్సవ సభ కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానిలో ప్రధానంగా ఈ యొక్క కుంభింగ్లో పాల్గొన్నటువంటి భద్రతా బలగాలను దానిలో సత్కరించడం, వారికి సన్మానించడం, వారికి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి బెటాలియన్స్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేస్తూ రేపు ఆ యొక్క ఉత్తర్వులు కూడా రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. స్పెషల్ గ్రౌండ్స్కి సంబంధించి గతంలో కొన్ని బెటాలియన్స్ పనిచేసేది పోలీస్ బలగాల నుంచి, ఆ యొక్క సిఆర్పిఎఫ్ బలగాలకు సంబంధించినటువంటి ఆ యొక్క బలగాలను ఏదైతే మావోయిస్టుల కోసమే ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క బలగాలను పూర్తి స్థాయిలో వేరే వైపుకు మళ్లించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ బలగాలతో ఇంకా పని లేదు అని ఇప్పటికే నిర్ధారణకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక ఆ యొక్క బలగాలను వివిధ పనుల కోసం వాడుకోవాలని చెప్పేసి యోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి మాజీ మావోయిస్టులు మాత్రం అలాంటిది ఏమి ఉండదు అనేటువంటి మాట చెప్తున్నప్పటికీ కూడా వేళ్ల మీద లెక్క పెట్టే విధంగా 100-150 మధ్యలోనే ఇక మావోయిస్టులు ఉన్నారు. వారు కూడా రేపు మాపు లొంగిపోయేటువంటి సిచ్యువేషన్, లేదంటే ఎన్కౌంటర్ చేయబడతారనేటువంటి మాటలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక అడుగు ముందుకేసి అమిత్ షానే రేపు దీనికి సంబంధించినటువంటి విషయంలో ప్రస్తావించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. భారీ ఒక సభను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ సభలో ఈ యొక్క మావోయిస్టు రహిత భారతదేశం కోసం ఎవరైతే పాటుపడ్డారో వారికి సన్మాన సత్కారాలు కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక చివరి దశలో భాగంగా, చివరి అంకంగా మావోయిస్టు అగ్రనేత అయినటువంటి మావోయిస్టు అగ్రనేత అయినటువంటి గణపతిని ఇక లొంగిపోతున్నట్టుగా అమిత్ షానే చూపించబోతున్నాడు అనేటువంటి వార్తలను అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక ఎవరైతే ఇంకా అడవిలో ఉన్నటువంటి ఆ అడపా కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆ ఒకరిద్దరు కూడా బయటికి రావాల్సిందే అంటూ, వస్తే బాగుంటుందంటూ కొంతమంది బయటకు వచ్చినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అదే విషయంలో ఆహ్వానిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి వారికి రెడ్ కార్పెట్ వేసి మరి ఆహ్వానం పలుకుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆపరేషన్ కాగారు ఓవర్ అయింది. ఇక మావోయిస్టు రహిత భారతదేశం ఉంది, మావోయిస్టు రహిత భారతదేశం ఇక నుంచి అని చెప్పేసి రేపే ప్రకటన చేయబోతున్నట్టుగా మనమైతే చూస్తూ ఉన్నాం. చూడాలి మరి ఆ యొక్క ప్రకటన ఎలా ఉండబోతుంది, ఏం చెప్పబోతా ఉన్నారు, అమిత్ షా ఎలాంటి ప్రస్తావన ఉభయ సభల్లో చేయబోతా ఉన్నాడు ఏంటి అనేది మాత్రం కొద్ది సమయం వెయిట్ చేయాల్సిందే. గతంలో మనం చూసాం, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశంసిస్తూ, ఇటు పోలీసు బలగాలను ప్రశంసిస్తూ అటు అమిత్ షా అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం నంబాల కేశవరావు చనిపోయినటువంటి సందర్భంలో ట్వీట్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. రేపు కూడా అలాంటిదే ఉండబోతుందనేటువంటి వార్తలను అయితే మనం చూస్తూ ఉన్నాం. से जिक्र करना चाहता हूं, देश के 12 प्रदेशों और अनगिनत जिलों में माओवाद ने एक प्रकार से वहां की जनता को नागचूड़ के अंदर जकड़ कर रखा था. जब भारत सरकार ने तय किया कि ये माओवाद అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.